గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలో జన్మిస్తే వారు వివాహం చేసుకోవచ్చా, వారిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంటుంది, ఎలాంటి ఇష్టాలు ఎలాంటి అయిష్టాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రంలోని అన్ని పాదాలు ఉంటాయండి. ఒకవేళ అమ్మాయి వృశ్చిక రాశిలోనే జన్మించి అబ్బాయి కూడా వృశ్చిక రాశిలోనే జన్మిస్తే వివాహం చక్కగా చేసుకోవచ్చండి. ఇద్దరి వివాహ పొంతన అనేది అష్టకోట గుణమేళన ప్రకారం కుదురుతుంది. అయితే ఒక్కసారి అమ్మాయి అబ్బాయి యొక్క లగ్న కుండలను పరిశీలించి వారిద్దరిలో ఎవరికైనా కాలసర్ప దోషం ఉందా, కుజదోషం ఉందా అన్న విషయాన్ని మాత్రం చూసుకోవాలి. వీరిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామిని ప్రొటెక్ట్ చేసే టైప్ అండి. అంటే వారిని సంరక్షించుకుంటూ ఉంటారు. అంటే గింటే నా జీవిత భాగస్వామిని నేనే ఒక మాట అనాలే కానీ బయట వారు అనకూడదు అనేటువంటి మనస్తత్వం వీరిది. అమ్మాయిదైనా అబ్బాయిదైనా సరే వారికి కోపం వచ్చిందనుకోండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. అది తప్పు కాదనుకుంటారు. ఒకవేళ బయట వారు వచ్చి ఒక చిన్న మాట అన్నా సరే ఊరుకోరు. వారి జీవిత భాగస్వామి ముందు బయట పడకపోయినా సరే లోపల చాలా కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలలో అయినా పురుషులలో అయినా సరే ఉండే లక్షణం ఏంటంటేనండి, అన్నీ నమ్మేస్తున్నట్లుగా మాట్లాడతారు, అన్నీ నమ్మేస్తున్నట్లుగా కనిపిస్తారు, కానీ అంత సామాన్యంగా ఎవ్వరిని నమ్మరు. అందుకే వృశ్చిక రాశి వారిని బుట్టలో వేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి పనిగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మోసగాడు కానీ మోసం చేసేవారు కానీ వీరి దగ్గరికి వచ్చి ఏదైనా మాటలు చెప్పారనుకోండి, వీరి స్పందన కూడా అలానే ఉంటుంది, వీరి రిప్లై కూడా అలానే ఉంటుంది. ఆహా, ఈ వృశ్చిక రాశి వారిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చేమో అనుకుంటారు, కానీ అది వీరి దగ్గర కుదరదు. పైకి అలా నమ్మేస్తున్నట్లుగా ప్రవర్తించినప్పటికీ కూడా చాలా సులభంగా పక్కకు తప్పుకోగలరు. వారి జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా అంతే సులభంగా బయటికి తప్పించగల తెలివితేటలు వీరి సొంతం అని చెప్పవచ్చండి. అయితే వృశ్చిక రాశి వారి గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, పైకి చాలా గంభీరంగా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, కానీ లోపల చాలా భయం ఉంటుంది. కానీ అది వారికి తప్ప బయట వారికి తెలీదు. ఇక వీరి జీవిత భాగస్వామితో వీరి ప్రవర్తన అనేది ఎలా ఉంటుందంటే, స్త్రీలైనా పురుషులైనప్పటికీ కూడా కొంచెం కమాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ అధిపతి అంగారకుడు కాబట్టి, కుజుడు కాబట్టి. కుజుడు సైన్యాధ్యక్షుడు అండి. దూకుడుతనంతో ఉంటారు, ఎనర్జీతో ఉంటాడు. అలాగే వీరు కూడా లోపల సున్నితమే, కానీ బయటికి మాత్రం చాలా గంభీరంగా మాట్లాడతారు. కోపం వచ్చినా సరే చాలా గంభీరంగా అరుస్తారు. ఇటుపక్క అటుపక్క ఇద్దరిది కూడా గంభీర మనస్తత్వమే కాబట్టి ఈ రెండు వైపులా కూడా కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి కొన్ని ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. నమ్మక ద్రోహం కంటే కూడా ఈగో క్లాషెస్ వల్లే ఒకవేళ వీరిద్దరు విడిపోయినా దానికి కారణం కూడా అదే అవుతుంది. ఎవరైనా ఈ వృశ్చిక రాశి వారి జోలికి ఊరికే వెళ్ళారనుకోండి, ఇక వారికి కష్టకాలం మొదలైనట్లే అని చెప్తారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి యొక్క చిహ్నం కూడా మీరు చూసుకున్నట్లయితే తేలుదేముందలే, చెప్పుతో నొక్కి చంపేయచ్చు అనుకుంటారు చాలామంది. దాని పని అది చూసుకుంటుంది, కానీ దాని జోలికి కనుక ఎవరైనా వెళ్ళినట్లయితే కుట్టి వదిలేస్తుంది. అది కుట్టినప్పటి నుండి మరుసటి రోజు ఏ సమయంలో అయితే కుట్టిందో అప్పటి వరకు కూడా దాని బాధను భరించవలసిందే. అలాగే వృశ్చిక రాశి మనుషులు కూడానండి, వారి పని వారు చూసుకుంటారు.
సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క విషయాలలో వేలు పెట్టనుగాక పెట్టరండి. ఒకవేళ ఇతరులు కావాలని పనిగట్టుకుని మరీ కనుక వీరిని మోసం చేస్తే వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు కూడా. జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుందండి. ఒకవేళ భార్యకు కానీ భర్తకు కానీ ఏ విషయంలోనైనా కోపం వస్తే ఒక్క ఆవేశం విషయంలో మాత్రం లోపల దాచుకోలేకపోతారండి. అప్పటికప్పుడు కడిగి పారేస్తారు. అటుపక్క కూడా వృశ్చిక రాశి వారే కదా, వారేమైనా సైలెంట్గా ఉంటారా? ఇక్కడ ఏమవుతుందంటే వాదన ఎక్కువ అవుతుంది. చిన్న మాట కూడా చిలికి చిలికి అది గాలివానలాగా మారుతుంది. కానీ ఈ వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి విషయం ఏంటంటేనండి, మొండివారైనప్పటికీ కూడా ఎదుటివారిని ఒక మాట అన్నాక బయటపడరు, కానీ తర్వాత పశ్చాత్తాపడతారు. సరేలే పశ్చాత్తాపడ్డంగా వెళ్ళి సారీ చెప్తారా అంటే చెప్పరు. వీరి ఈగో అనేది ఒప్పుకోదు. అలాగే రహస్యాలను తెలుసుకోవటంలో నేర్పరితనం వీరికి చిన్నప్పటి నుండే ఉంటుంది కాబట్టి భర్త కావచ్చు భార్య కావచ్చు ఏ చిన్న విషయాన్ని దాచిపెట్టినా సరే అవతలి వారు చాలా సులభంగా పసిగట్టగలుగుతారు. మాటలలోనైనా సరే కూబీని లాగగలుగుతారు. కానీ వృశ్చిక రాశిలో జన్మించిన భార్యాభర్తల మధ్య ఎన్ని ఈగో క్లాషెస్ ఉన్నా ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చలాయించుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కూడా మనస్తత్వాలు అనేవి ఒకేలాగా ఉంటాయి. అలానే భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా అంటే గింటే నేను అనాలి కానీ బయట వారు అనకూడదు అనేటువంటి స్వభావం అనేది వీరిద్దరిలో ఉంటుంది. కాబట్టి వీరిద్దరికీ ఎప్పుడైనా గొడవ అయినప్పుడు మధ్యలో ఒకరు వస్తారు కదా, వారిని మాత్రం బ్రతకనివ్వరండి. అందుకే ఎప్పుడైనా వృశ్చిక రాశిలో జన్మించిన అమ్మాయికి వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయికి వివాహం అయ్యి వారిద్దరి మధ్య ఎప్పుడైనా ఈగో క్లాషెస్ వచ్చినట్లయితే వారి మధ్యలోకి వెళ్ళకపోవటమే మంచిది. తర్వాత వారు ఒకటైపోతారు. ఇద్దరికి ఎంత ఈగో ఉన్నా నా భర్త మీద నాదే ఆధిపత్యం ఉండాలి అని భార్య అనుకున్నా, నా భార్య మీద నాదే ఆధిపత్యం ఉండాలి అని భర్త అనుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ప్రేమ అనేది అలానే ఉంటుందండి. కొన్ని రోజులు దూరంగా ఉన్న తర్వాత కలిసిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీరిద్దరిలో మంచి విషయం ఏంటంటేనండి, వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే సంతానాన్ని క్రమశిక్షణలో పెడతారు. నిజానికి చాలా ప్రేమ ఉంటుంది సంతానం మీద. వీరు తినకైనా సరే వారి కడుపు నింపుతారు. అయినప్పటికీ కూడా క్రమశిక్షణ విషయానికి వస్తే మాత్రం చాలా కటువుగా నేర్పిస్తారు. అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వివాహం ముందు జీవితం వేరేలా ఉంటుంది, వివాహం తర్వాత జీవితం అనేది వేరేలాగా ఉంటుందండి. చాలా మార్పు అనేది వారిలో గమనించవచ్చు. అలానే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పగ తీర్చుకునే స్వభావం అనేది కాస్త ఉంటుందండి. భార్యాభర్తల విషయంలో అయినా సరే, ఉదాహరణకి వారి జీవిత భాగస్వామి, అది భర్త కావచ్చు భార్య కావచ్చు, ఏదైనా విషయంలో వీరిని ఒక మాట అన్నా, వీరిని తిట్టినా, వీరిని బాధ పెట్టినా ఆ సమయంలో 2 మాటలను ఊరుకుంటారు. పోనీ అక్కడితో మర్చిపోతారా అంటే మర్చిపోరండి, మనసులో దాచుకుంటారు. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి సందర్భమే ఎదురవుతుంది కదా, ఆ సమయంలో అప్పటి పురాణాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చదువుతారు. అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా, వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలు కూడానండి. అంటే అప్పటికప్పుడు మర్చిపోయారు కదా, ఆ విషయం గురించి ఇక అయిపోయిందిలే ఇక్కడితో ఎండ్లే అనుకుంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఆ విషయం గురించి మైండ్లో పెట్టుకుంటారు. భవిష్యత్తులో మళ్ళీ ఆ విషయం గురించి ప్రస్తావన తెచ్చే తీరతారు. ఈ యొక్క స్వభావమే వీరిద్దరి మధ్య కొంచెం ఎక్కువ గొడవలకు కారణమవుతుందండి. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా వీరిద్దరి బంధం అనేది బాగుంటుంది. వివాహ జీవితం అన్నాక గొడవలు లేకుండా అయితే ఏ రాశుల వారి మధ్య ఉండదండి. అలాగే మీ ఇద్దరి మధ్య కూడా ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు వివాహాన్ని చేసుకోవచ్చు. అయితే వీరికంటే కూడా వీరి సంతానాన్ని మంచి క్రమశిక్షణలో పెడతారు, మంచి స్థాయిలో నిలబెడతారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారి యొక్క లగ్న కుండలిలో కనుక 7వ స్థానం అంటే వివాహ స్థానంలో మంచి గ్రహాలు కనుక ఉన్నట్లయితే, అంటే సప్తమ భావం అనేది బాగున్నట్లయితే వివాహం తర్వాత మంచి అభివృద్ధి ఉంటుందండి. అలానే
వీరిలో ఉండే ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, వీరిలో కొంతమంది ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపాయిని ఖర్చు చేసే విషయంలోనేమో ఆలోచిస్తారండి. అంటే చీమల దారి చూసుకుంటారు కానీ ఏనుగుల దారి చూడరు అంటారు కదా, ఒక సామెత ఉంది కదా. అలాగే రూపాయి ఖర్చు పెట్టే విషయంలోనేమో చాలా జాగ్రత్తగా ఉంటారు. 100 రూపాయలు ఖర్చు పెట్టే విషయంలో పెద్దగా ఆలోచన చేయరు. అంటే చిన్న చిన్న విషయాలనేమో బాగా పట్టించుకుంటారు, పట్టించుకోనక్కర్లేని విషయాలను కూడా ఎక్కువగా పట్టించుకుంటారు. ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయాన్ని గాలికి వదిలేస్తారు. అలానే ఈ వృశ్చిక రాశి వారిలో మంచి దేశభక్తులు ఉంటారండి. ఒకవేళ మీది మీ జీవిత భాగస్వామిది ఇద్దరిది కూడా వృశ్చిక రాశి అయినట్లయితే ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఇద్దరిదే ఆధిపత్య స్వభావం కాబట్టి మెయిన్గా మీ ఇద్దరి మధ్య వచ్చే ఈగో క్లాషెస్ మాత్రమేనండి. ఎందుకంటే వృశ్చిక రాశిలో జన్మించిన అందరూ కాకపోయినా కొంతవరకు నిజాయితీ పరులు ఉంటారు, రిలేషన్కి బాగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కానీ అవతల వారికి వీరు పొగరలాగా కనిపిస్తారు, వీరికి అవతల వారికి పొగరు ఉన్నట్లుగా కనిపిస్తారు. నిజానికి మంచివారే కానీ మాట అనేది కటువుగా ఉంటుందండి. గుర్రాన్ని చెరువు దాకా తీసుకువెళ్ళగలుగుతాం కానీ దానితో బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. అలానే వృశ్చిక రాశి వారి స్వభావం కూడా ఇంచుమించు అలానే ఉంటుందండి. వారికి నచ్చితేనే తప్ప నచ్చని విషయాన్ని అసలు ఆలోచించరు. మీ జీవిత భాగస్వామి ఏ విషయంలోనైనా మీ పైన అలిగినా కోప్పడినా ఒక్క చిన్న సారీ అనేది చెప్పండి, ఖచ్చితంగా అవతల వారు కరిగిపోతారు అనడానికి ఏమాత్రమూ సందేహం లేదు. ఒకవేళ ఈ వీడియో చూసే టైంకి మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా శ్రీకృష్ణుడు అంతటి వాడే వారి భార్య ముందు లొంగాడండి. అలాంటిది మనమెంత? అలానే అబ్బాయిలను మాత్రమే లొంగమని నేను చెప్పట్లేదు, అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇద్దరిది మంచి లక్షణాలే, కాకపోతే కొంచెం మొండితత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని గనక వివాహ జీవితంలో తగ్గించుకున్నట్లయితే ఇద్దరి జీవితం అనేది సుఖంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశిలో జన్మించిన ఆడవారి లక్షణాల గురించి, మగవారి లక్షణాల గురించి సపరేట్గా వివరించడం జరిగిందండి. ఈ సంవత్సర ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.